ఇక దాని తర్వాత క్రిస్టియన్ మెజారిటీ దేశాలు 156 ఉన్నాయి. అందులో ధోబీ, రజక, వాషర్మెన్ కుల వ్యవస్థ లేదు కానీ క్రిస్టియన్ దేశాల్లో ధోబీ అనే ఆ వృత్తి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అణిచివేతకి సహజంగా చాకరోళ్ళు ఎట్లా అణిచివేతకి అంటరానితనంగా ఉన్నారు, వీళ్ళని అట్లా ఉంచారు. విడిచిన గొడ్లు, ముట్టుగొడ్లు, పీతిగొడ్లు, దినంగొడ్లు, కర్మగొడ్లు, హాస్పిటల్ గుడ్డుకోళ్ళు కాబట్టి వీళ్ళని అంటరాని వాళ్ళగా చూసేవాళ్ళు. ఏ దేశంలో ప్రపంచంలో 200 దేశాలు ఇదే కథ. సో కుల వ్యవస్థ ఉన్న చోట, కుల వ్యవస్థ లేని చోట వృత్తి ఆధారంగా ఇది ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. దక్షిణాసియాలో ధోబీ డయాస్పోరా, యూకేలో 40 లక్షల పైగా దక్షిణాసియా జనాభా ధోబీలు ఉన్నారు. 19, 20 శతాబ్దాల్లోనే బ్రిటిష్ వాళ్ళు కొందరు ధోబీలని లండన్ తీసుకెళ్ళి ఇండియన్ ధోబీ ల్యాండ్లు ఇప్పటికున్నాయి. ఇప్పటికే చెప్పినట్టుగా అమెరికాలో 61 లక్షల మంది దక్షిణాసియా జనాభా, పంజాబ్ సిక్కులు వీళ్ళంతా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. ముస్లిం ధోబీలు కూడా ఉన్నారు. కెనడాలో 30 లక్షల మంది జనాభా ఉన్నారు. టొరంటో, వాంకోవర్ పంజాబీ ధోబీలు కుటుంబాలు డ్రైనింగ్ క్లీనింగ్ షాపులు, బట్టలు ఉతికే కార్యక్రమాలు ఉంటాయి. ఆస్ట్రేలియాలో 12 లక్షల దక్షిణాసియా జనాభా ఉన్నారు. 1960 నాటికి వలస వెళ్ళిన వారు ల్యాండ్ హాస్పిటాలిటీ వృత్తి చేసేవాళ్ళు. జర్మనీలో లక్షల్లో దక్షిణాసియా జనాభా 1970లో వచ్చినటువంటి భారతీయ నర్సులు భర్తలు కొందరు ల్యాండ్రీ పని చేసేవాళ్ళు. ఇది సోర్స్ నేను చెప్పడం కాదు, సౌత్ ఏషియన్ దిజాపురా 44 మిలియన్ వరల్డ్ వైడ్ రిపోర్ట్ నుంచి నేను చెప్తాను. సోర్స్ అయితే అది. యూరప్ చారిత్రక అంటరాని వాషర్మెన్ లాంటి వర్గాలు ఉన్నాయి. వాషర్మెన్ అంటే ధోబీ, మన రజక, మన చాకర కులస్తులే వాళ్ళు అంటరాని వాళ్ళగా చూశారు. ఇరిచిన గుడ్డలు, ముట్టుగొడ్లు, హాస్పిటల్ గుడ్లు, తిరిగొడ్లు అని ఉతుకుతారు కాబట్టి సహజంగానే అంటరానితనం ఉంది. ఫ్రాన్స్లో కాగోట్స్ అనేది ఉన్నది. 13వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్షిణ ఫ్రాన్స్, ఉత్తర స్పెయిన్లో నివసించిన అంటరాని వర్గం ఇది. వృత్తి వడ్రంగి, కాసాయి, తాళ్ళు బెనటం, బట్ట తొక్కటం, ఇది వీళ్ళ పరిస్థితి. అయితే ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో ఇక వివక్ష ఉన్నది. చర్చిల వేరు ద్వారం, చర్చిల నుంచి మెయిన్ ద్వారం కాబట్టి పక్క ద్వారం నుంచి వెళ్ళాలా, నీళ్లు వేరే పాత్రలు తాగాలి, వ్యవహారాలు అక్కడ చేసుకోవడం నిషిద్ధం, దుస్తులు బాతుపాదం గుర్తులు వేసుకోవాలి. అంటే కంపెనీలు ఏమో ఆ కంపెనీలు పనిచేస్తే వాళ్ళు ట్యాగ్ ఇప్పుడు బ్రాడ్ చేస్తున్నారు. మాకే అంటరాని వాళ్ళలాగా అదొక కుష్ఠరోగ వారసులని, యూదుల వారసులని ముద్రేశారు. ఇంపీజియా డి సంగ్రేన్ రక్త పవిత్రత చట్టాల కింద అణిచివేశారు. పోలిక భారతీయ దళితులాగా కుల వ్యవస్థ ఉంది. వృత్తి ఆధారంగా అంటరానితనం అది. కుల వ్యవస్థ ఆ దేశాల లేపైన క్రిస్టియన్ దేశాలు వృత్తి ఆధారంగా అంటరానితనం ఉంది. ఐర్లాండు మాగ్డలిన్ ల్యాండ్రీస్ అంటారు. 18వ శతాబ్దం నుంచి 1966 క్యాథలిక్ చర్చ్ అడ్వెంట్ ల్యాండ్రీలు ఇవన్నీ వాళ్ళంతా మావాళ్లే. బాధితులు పెళ్లి కాకుండా గర్భం దాల్చిన పడిపోయిన మహిళలు వీరిని బలవంతంగా నిర్బంధించి ల్యాండ్రీల్లో పనిచేయించేవాళ్ళు. పరిస్థితి జీతం లేదు, బయటకు వెళ్ళడానికి లేదు, శారీరక హింస, పిల్లలను బలవంతంగా దత్తిచ్చేవాళ్ళు వాళ్ళ పుట్టిన పిల్లల్ని. సంఖ్య 1993లో డబ్లిన్లో ఒకే చోట 150 మంది మహిళల సమాధులు బయటపడ్డాయట. అంటే ఆడ భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థలు అట్లా ఉన్నాయి. 1996లో చివరి ల్యాండ్రీ మూతపడి 2013లో ఐర్లాండ్ ప్రభుత్వం క్షమాపణ చెప్పింది. అమెరికన్ ఆర్మీ ల్యాండ్రీస్ ఎవరు వీళ్ళు 1802 నుంచి 1883 వరకు యుఎస్ ఆర్మీలో అది అనధికారంగా నియమించబడ్డ మహిళా చాకల వీళ్ళు. సైనికుల బట్టలు ఉతికేందుకు ఒక్కో కంపెనీకి 4 మంది ల్యాండ్రీస్ ఉండేవాళ్ళు. సైన్యంలో పాటు ప్రయాణించేవాళ్ళు వీళ్ళు. నేపథ్యం ఐర్లాండ్, జర్మనీ, ఇంగ్లాండ్, కెనడా, నేటివ్ అమెరికన్ మహిళ వీళ్ళంతా. వృత్తి మాదే, వాళ్ళు మావాళ్ళే వాళ్ళు. ముగింపు 1883 ఆర్మీ ఈ వ్యవస్థ రద్దు చేసింది. క్రైస్తవ ధోబీలు జోసెఫ్ ప్రాజెక్ట్ లెక్కల ప్రకారం హిందూ ధోబీల్లో క్రైస్తవులు 0.1% లోపే, పాకిస్తాన్లో 90 నుంచి 90% ఉన్నారు. సో ఇది పరిస్థితి. దళిత, చౌహ్రా కులాల నుంచి మతాలు మారిన వాళ్ళని ధోబీలుగా ఐడెంటిఫై చేసేవాళ్ళు. సో ఇది పరిస్థితి. డయాస్పోరా చర్చిలు యూకే, యూఎస్ఏ, కెనడా, దక్షిణాసియా క్రైస్తవులు, పంజాబీ, తమిళ, తెలుగు ధోబీలు కుటుంబాలు ఉన్నాయి. ఇందులో తేడాలు ఏంటంటే ధోబీ అనే కులం పుట్టుకతో వస్తుంది, వృత్తి వంశపారంపర్యం. క్రిస్టియన్ దేశాల్లో ల్యాండ్రీ, వాషర్మెన్ అనేది వృత్తి ఆధారంగా వస్తుంది. ఎవరైనా చేయొచ్చు, కులం లేదు కానీ అంటరానితనం ఉన్నది. కావిడాస్, మెగడోలైన్ మహిళల వంటి వాళ్ళు వాషర్మెన్ కులం లాంటి వివక్షను ఎదుర్కొన్నారు. చాకలోళ్ళని, ఎస్సీలని, దళితులని అంటరానితనంగా ఉన్నది. దాన్ని ఎదుర్కొన్నారు వీళ్ళంతా. క్రిస్టియన్ మెజారిటీ దేశాల్లో ధోబీ పేరుతో అధికారిక లెక్కలు లేవు కానీ వలస వెళ్ళిన దక్షిణాసియాలో ధోబీలు యూకే 40 లక్షలు, ఇప్పటికే చెప్పాను, యూఎస్ఏ 61 లక్షలు, కెనడాలో 30 లక్షల మంది ఉన్నట్టుగా మనకి లెక్కల ద్వారా అర్థమవుతుంది. ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఇది. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను చెప్పినటువంటి సమాచారం అంతా కూడా, ఈ సమాచారం అంతా కూడా చాలా తయారు చేసుకొని, చాలా రోజులు కష్టపడి తయారు చేసుకొని చేసింది, మిస్ కాకుండా ఉండటం కోసం. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.